ఓకే, దిలీప్ సెంథిల్. ఇది నీకు తెలుసు కదా, సెకండ్లో పోయేది. ఒకవేళ సెకండ్లో పోతే ఇది నొక్కు. సరే సరే సరే. షట్. అడిగితే దారుణంగా అడుగుతాను. మనం వారం బ్యాట్ అంటే నేను వాడిని కోచింగ్ ఇచ్చేవాడు. అడిగితే మరి అమ్మ మేము ఒక నెల కూడా అల్లారు దాంతో 15 ఏళ్ళు దగ్గర పెట్టుకుని ఉండే ఉంటుంది. టైం ఎంత అయితే దారిలో నేను ఇంతకుముందు అట్లే ఒకసారి నా ఈ షూస్ హైదరాబాద్లో ఉన్నాయా, దారిలో వస్తా ఇవి కొనుక్కుని సెట్ కాదు. తర్వాత ఎందుకు లేదు also I'm coming. Little bit friendly, go and then say hi. Say hi. Nice. Nice. Pulsar. देखो ये गाड़ी पल्सर गाड़ी है, वो ही ये ग्राउंड ऑर्गेनाइजर हो. బాల్ లేడానికి నేను టీం లేక వచ్చానట్టుంది. అట్లాంటి పేరు నాకొద్దు. జాబ్ చేయడానికేనా? నాకు సపోర్ట్ ఇస్తాను జాబ్ సర్టిఫికేట్లు అయ్యి ఎక్కువ అక్కడ కూడా చాలా నీకు ఎడ్యుకేషన్ అట్లే ఉండాలి, సర్టిఫికేషన్స్ అడుగుతాను. వెళ్ళిపోతాయి ఎందుకంటే ప్రాజెక్ట్ కాబట్టి. బట్ అక్కడ ప్రాజెక్ట్ ఇచ్చేవాడు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. మిడిల్ పిచ్లో కూర్చోండి, మిడిల్ కూడా కాదు మంచి షార్టేజ్ రఘు ఆఫ్ సైడ్ కొడతాడు. ఓకే బాగుంది. ఏందాక బాల్ మంచి షాట్ ఆడి ఉండొచ్చు, రఘు పెట్టేటోళ్ళు ఏంటి అసలు వదలరు.
ఫస్ట్ బాల్ కదా వదిలేసి నాకు ఆడ ఊపిరి ఆడలేక ఆడ బయట లేదు ఓన్లీ కాన్సన్ట్రేషన్ గ్రౌండ్ బాగున్నాయి కానీ దూరం చాలా దూరం అవి 30 కిలోమీటర్లు ఉన్నాయి. మనం సిటీలో ఉంటే ఎన్ని దూరమే ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు తెలియడం లేదు. ఇప్పుడు వాళ్ళు రామూర్తి నగర్ నుంచి రావద్దు, వాళ్ళు రామూర్తి నగర్ నుంచి అదే అనుకుంటా, రామూర్తి నగర్ నుంచే కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకు బాగా దూరమే. ఇవి కూడా అయితే దగ్గర అవి కూడా అయితే దగ్గరలో ఎవరు ఉండలేరు ఆ గ్రౌండ్కి. బట్ గ్రౌండ్లు ఎట్లున్నాయి తెలుసా, ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రతి గ్రౌండ్కి మోస్ట్లీ 90% గ్రౌండ్లకి ఫ్లడ్ లైట్లు ఉన్నాయి. ఫ్లడ్ లైట్ మ్యాచెస్ టోర్నమెంట్స్ ఏంటి ఒక రేంజ్లో ఉంటాయి అలా ఈ టోర్నమెంట్. జెర్సీ లేదనుకో ఏ ప్లేయర్ కైనా 5 runs అపోజిట్ క్యాప్చరు. అట్లా మేము మొన్న మ్యాచ్ జెర్సీ లేకపోతే మొన్న మ్యాచ్ టోర్నమెంట్ అని వాళ్ళలో టోర్నమెంట్ ఎంట్రీ ఇవ్వాలంటే వాళ్ళే జెర్సీ కూడా కుట్టించారు. టోర్నమెంట్ ఎంట్రీకి ప్రతి టోర్నమెంట్ కి గ్రౌండ్ ఒకటి టోర్నమెంట్ కండక్ట్ చేస్తాడు కదా, జెర్సీ లేదా మీకు జెర్సీ వాడే ఇస్తాడు. వాడి జెర్సీనే తీసుకోవాలి, వాడి జెర్సీనే తీసుకోవాలా, వాడి ఇచ్చిన జెర్సీనే తీసుకోవాలి. అంటే జెర్సీ చూజ్ చేసుకోవచ్చు, కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, వాడి దగ్గరే జెర్సీ చూజ్ చేసుకోవాలి. ఆ జెర్సీ వేసుకోకుండా గ్రౌండ్ లో మ్యాచ్ ఆడిందంటే టీమ్ లో ఎవరైనా ప్లేయర్స్ 2 వరకు ఎక్స్క్యూజ్, 3 కంటే ఎక్కువ ఉన్నారంటే ఎంతమంది ఉంటే అన్ని 5 runs అవతల వాళ్ళకి పెరుగుతాయి. ప్రొఫెషనల్ ఆడుతున్నారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అది. గ్రౌండ్ కూడా ఎంత బాగుంటాయి, 2 సైడ్లు చేంజ్ చేసి ఆడతారు. ఎంత టర్ఫ్ వికెట్లే అసలు మనం అది మ్యాట్ ఆస్ట్రేటర్ లేవు. 2000 రూపాయలకి ఎట్లా చేస్తాం? 2000 కాదులే, టోర్నమెంట్ మ్యాచ్లు అయితే కనుక మనం అది పడతాయి 450, 500 పడతాయి 20 ఓవర్స్కి. 20 ఓవర్స్కే 20 ఓవర్స్ వాళ్ళు ఆడేది. ప్రాక్టీస్ మ్యాచ్లు అయితేనే తక్కువ డబ్బులు పడేది, 250, 300 పడేది ప్రాక్టీస్ మ్యాచ్లకి. కానీ గ్రౌండ్లలో డబ్బులు ఇవ్వచ్చు కూడా సుబ్బు, సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నీకు ఆ గ్రౌండ్లో ఫీల్ చేస్తే. అలా అని చెప్పి గ్రౌండ్ ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చి చేసింది కాదు, న్యాచురల్గా పెరిగిందే. అవునా, నేచురల్గా పెరిగితే బాగోదేమో. బాగానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. నీట్గా కట్ చేయడము, ఇన్నింగ్స్కి రోలింగ్ చేయడము, నీట్గా దొవ్వేయడము, గ్రాస్ కట్ చేయడము, గ్రాస్ మెయింటెనెన్స్, గ్రౌండ్ మెయింటెనెన్స్కే 10 మంది ఉంటారు ఆడ స్టాఫ్. 5 మంది ఆడవాళ్ళు, 5 మంది మగవాళ్ళు. 2000 కాదు, గ్రౌండ్ బట్టి జనం ప్రాక్టీస్ మ్యాచ్ ఏ షార్ట్ మ్యాన్ కింద ఘాట్ అయిపోయాలా ఏమైంది ఎప్పుడు ఇవన్నీ అది బయట గమ్మేసి ఏం కాదు లైట్ మావైన ఆటకి ఏం కాదు. ఫ్రెండ్ ఫోటో వచ్చి కొట్టాడు 2 బోర్లు కాదు 22 ఏమో కొట్టాడు. బ్రహ్మాండంగా ఆడతారు లేలే, అక్కడ కూడా ఒక గ్రౌండ్ పోయి ఆడింది. అవునా, మ్యాక్సిమం తెలుగు చేస్తాను ఆడతాను, నాకు తెలియదు. ఏమైనా కొత్త వాళ్ళు కొత్త బాల్ బౌలర్స్ బట్టి ఉంటుంది, స్వింగ్ వేసే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఈ పిచ్లకి చాలా తేడా. నేను ఆ టర్ఫ్కి పోయి బాగానే మళ్ళీ మనకు అలవాట్లేదు. దాని అసలు 20 కొట్టిండ్రు ఫస్ట్. అది
బాధపడతాండి ఆ వికెట్ కానీ క్రికెట్ వచ్చి అవుట్ బౌలర్ వాడు బుమ్రా బౌలింగ్ పేరు పెట్టేదానికి లేదు. అట్లాంటి బౌలర్ లేడు. 6 బాళ్ళకు 2 ఇచ్చిండంటే వాడు 2 రన్స్ ఇచ్చిండు. ఒక ఓవర్లో 4 ఇచ్చిండు. 2 ఓవర్లకు 6 రన్స్ ఇచ్చిండు వాడు. ఇంకా అట్లాంటి ప్లేయర్ మళ్ళీ ఆడ దొరుకుతాడు. అసలు ఈ ఆడైతే మేము బార్కు పోయినాం ఇది చూడడానికే, పెద్ద స్క్రీన్ చూడడానికి. చూసే నాయన హడావిడి హైదరాబాద్లో ఉన్నాయి. ఫస్ట్ ఆ 15 ఓవర్ల కాడ అక్షర్ పటేల్ ఓవర్లో పోయింది, క్లాస్ కొట్టాలి, మ్యాచ్ పోయింది రా అని చెప్పి ఇంకా బీర్లు క్యాన్సల్ రా అనేది కూర్చుండే. బుమ్రా వచ్చిండు 2 ఓవర్లు మధ్యలో హర్షదీప్ గడ 3 ఓవర్లు సిక్స్. ఆడే టర్న్ అయింది మ్యాచ్ అంతా. యాక్చువల్గా అక్షర్ పటేల్ స్పిన్ పల్లె, వాడు అక్షర్ పటేల్ ఓవర్ కాకుండా నిలబడి కొట్టిండు 6. అది మరీ దారుణం. ఆఫ్ సైడ్ వాడు ఆడ బాల్ వస్తుంది అట్లా అన్నాడు 6. అది ఎట్లా 6 గల్లీ క్రికెట్ లో కొట్టినట్టు కొట్టినాడు. నిలబడి అదే వాడు మనిషి కాదు. అయితే వాళ్ళకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఫైనల్ కి వచ్చింది. అంటే ఆడాలి, ఆడకనంటే మ్యాచ్ గెలిచింది లేదు. ఎవరున్నారు చెప్పు, ఎవరన్నా సరిగ్గా ఎవడున్నాడు మరి పక్కన పెడితే యాక్చువల్గా కోహ్లీ ఆడింది వచ్చింది కొంచెం స్పీడ్ కానీ కోహ్లీ బాగా ఆడిన టైం అంతా మ్యాచ్ దొబ్బుతా పోయింది చాలా వరకు. ఈ రీసెంట్ టోర్నమెంట్స్ చూస్తే కోహ్లీ గారు బాగా ఆడితే మ్యాచ్ దొబ్బుతా ఉంది. వాడు ఇన్నింగ్స్ అంత టోర్నమెంట్ అంతా ఆడలే. లాస్ట్ మ్యాచ్ ఆ మ్యాచ్ ఒకటి వాడు రిగ్రెట్ అవుతుందా కొంచెం ఆడినాడు. వాని పార్టిసిపేషన్ కూడా ఉంది దాంట్లో చెప్పుకోవడానికి. సిచ్యువేషన్ ఆడుకున్నాడు అనే పేరు వచ్చింది. వెరీ డ్రైవ్ కదా దేవుడు కాదు. ఆ బాల్ కూడా పొరపాటున చూడు తగిలింది. వాడు ఏం కొట్టాడు ఫ్లాగ్. ఫ్లాగ్ షీప్ పేస్ బౌలింగ్ లో ప్యాట్ కమిషన్ కి అసలు వాట్ హిట్టింగ్ యార్ అని వాడు కామెంట్. స్కోర్ వాడి బౌలింగ్ ఎవడు కొట్టలేదు స్టార్ కాన్ బౌలింగ్. ఆ ఒక్క బాలు వాడు 170-180 అయినా కొట్టేవాడు. వాడు ఊపట్టింది ఆ రోజు. జస్ట్ వికెట్ పోతానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సెంచరీ చేస్తాడు లేను. పాత పగలే మీమ్స్ అయితే మాది పాత పగలు వీళ్ళను ఇంగ్లాండ్ వాళ్ళను. ఇంగ్లాండ్ 2003 నుంచి స్టార్ట్ అయింది మనకు. 2003 నుంచి వాళ్ళకి ప్రతిదీ మనకు అదే. ప్రతిదీ వాళ్ళతోనే. ఐటీసీ టోర్నమెంట్, డబ్ల్యూటీసీ టోర్నమెంట్ వాళ్ళతోనే బాయ్. నెక్స్ట్ మ్యాచ్ like that one. How much RP? No, actually, Manoj, we give it to opponents, right? Then views will be little more. Number of videos. Opponents కూడా ఇవ్వాలి. మర్చిపోయిన హైదరాబాద్లో లైవ్ వీడియో టెలికాస్ట్. ప్రతి మ్యాచ్కి లైవ్ వీడియో టెలికాస్ట్. ఒక్కొక్క రోజుకి 1000 రూపాయలు వీడియో కెమెరా మెయింటైన్ చేసేటోడికి. ఎల్ఈడి స్క్రీన్స్ చేస్తారు. ఇది డిస్ప్లే స్క్రీన్స్ ఉంటాయి కదా, యాజిప్లయ్యా అదే అక్కడ స్క్రీన్ చేసి దాని మీద ఏ ఓవరు ఏ బౌలరు ఏముంటుంది అసలు. ఫుల్ ప్రొఫెషనల్ గా ఉంది. చాలా అంటే చాలా ప్రొఫెషనల్ అబ్బా.
నేను ఫస్ట్ లో ఇంత ముందు పోయినప్పుడు జస్ట్ మ్యాచ్ పోయినా కానీ గ్రాఫిక్ టోర్నమెంట్ ప్రొఫెషనల్ ఉండేది అన్ని లీగ్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ చాలా తక్కువ ఆడేది. మనం పోయింది టోర్నమెంటే మరి అప్పుడు మనం పోయి టోర్నమెంట్ కాదు, టోర్నమెంటే వాడు అనేది అప్పుడు మొత్తం డబ్బులు తీసుకోవడానికి అట్లా చెప్పినాడు. గ్రీన్ వుడ్ గ్రౌండ్ తర్వాత వాళ్ళు అన్నీ అది అంత పెద్ద గ్రౌండ్ బాగా వేస్ట్ గ్రౌండ్ అది. కానీ ఆ వేస్ట్ గ్రౌండ్ బాగానే ఉంది అది కూడా. ఈ గ్యాప్ లో పడి ఉంటే వెళ్ళిపోయాడు. బౌలింగ్ ఏమంత లేదు. ఫస్ట్ మ్యాచ్ అతను కూడా ఫీల్డింగ్ మిడ్ ఆఫ్ లో అంత హైట్ ఉన్నాడు కానీ ఫీల్డరు అవి ఫుల్ టాస్ పడినారు అవి పోయిన నేను రెగ్యులర్ ఓపెన్ రాస్తాను ఎందుకు ఫోన్ చేస్తాను లక్ష్మణ్ ఇచ్చిన నీకు మళ్ళీ ఈ టైంలో వాళ్ళని బ్యాటింగ్ సెంథిల్ ఫ్రంట్ ఫుట్ వచ్చుకుంటాడు. ఫ్రంట్ ఫుట్ కాదు, ముందుకొచ్చాడు అంతే. ఫ్రంట్ ఫుట్ రాలే. హలో చూడు ఆయన దాంట్లో ఇట్లుంటది అది. చెప్పుగా అది మేము రోహన్ గారి దగ్గర నేర్చుకున్నాం. అది మ్యాచ్ మ్యాచ్ ఆ టైంలో మ్యాచ్ గెలిచాలనే వాడే ఆడికి పాపం 2-3 మ్యాచ్ అయితే సెంచరీ చేసిన ఓడిపోయింది. సరే సరే ఏం పెట్టుకోకుండా ఏం పాటకి బాగాడే వాళ్ళేనా? కింద వచ్చి కింద చూసి అర్థం కాలే వాళ్ళ సరే సరే మనోడు సరే 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 అయితే సూపర్ సూపర్ షాట్. ఇట్లా జిప్పే జిప్పే దగ్గరే అంతగా బౌల్ అవుతుంది. మంచి బాల్ అవుతుంది. ఈజీ క్యాచ్ ఏం కాదు. ఇంకొక హెల్ప్ దిలీప్ ఇంకొక హెల్ప్ నాకెంత దూరం 19 minutes. एक साल बाद త్రో అంటే నీకు ఇక్కడ తిరగkind వాడికి రిస్ట్ కార్డ్ చేంజ్ 14 కలుపుకొని ఏమన్నా చెప్తున్నాను.
ఆయన చేస్తున్నా ఎందుకు రావాలా అవుట్ నువ్వు చెప్పినాక ఆయన వస్తే ఆయన చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది చెప్తాడు, పరిగెత్తాడు, రన్ ఇది ఈయన పరిగెత్తాలి 2 అడుగులు వేస్తే వెళ్ళిపోవచ్చు. బౌలర్ క్యాచ్ చేశాడు లాంగ్ ఆఫ్ నుంచి క్యాచ్ చేస్తే బౌలర్ పట్టుకోవాలి. బౌలర్ వదిలేసాడు, వదిలేస్తే అది కొద్దిగా కొంచెం ముందుకు వచ్చింది పరిగెత్తేసి వాళ్ళే రావాల్సింది యాక్చువల్ గా ఫైనల్ కు రావాల్సింది. అసలు ఆ పిచ్చు దారుణం లేదు వాళ్ళకి. బ్యాటింగ్ బాల్ ఏడా 6 వికెట్ కాదు, ఇంకో 3 వికెట్లు అవసరం కూడా 3 వికెట్లు రవాణా కానీ వాళ్ళది కూడా బౌలింగ్ వల్లే దొబ్బుకొని వచ్చింది వాళ్ళు చెప్పాలంటే టీం మొత్తాన్ని. బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచేది. ఆస్ట్రేలియా వాళ్ళు బంగ్లాదేశ్ కమాన్ బంగ్లాదేశ్ కమాన్ సైడ్ ఎందుకు లెగ్ గ్యాప్ ఉంది. మనం పోయినప్పుడు రా ఓపెనింగ్ ఇట్లా మనం పోయినప్పుడు అంతా ప్రాపర్ గా ఉంటది బౌలింగ్ అని దొరకదు అసలు బాల్. ఆడుకుంటే డిఫెండ్ ఆడుకోవాలా, షార్ట్కి వెళ్దామంటే సరిపోతాయి. చేస్తే ఆయన వదిలేసి వెనకాల ఫీల్డర్ ఇస్తాడులే అనుకున్నాడు. వెనకాల ఫీల్డర్ ఈయనకి మధ్యలో ఉంది బాలు. వాళ్ళు మామూలుగా ఆడుకోలే, అట్లా 2-3 టికెట్ తిరిగాను చేతిలో పెట్టి. పెయింట్ ఆడ బౌన్స్ ఎగరదు. ఓకే, ఎక్కడ ఏమైనా స్పిన్ బౌలింగ్ లో ఎవడన్నా వదిలినాడు వాళ్ళు ఏం చేస్తారు? అట్లాగే కదా అసలు నేను 2 సార్లు ట్రై చేసిన బౌన్స్ చేసేదానికి బాల్ కరెక్ట్ అడిగిపోతాం. ఈ లెవెల్కి బాల్ గుర్తుందంతే, ఆడ బౌన్స్ బాల్ అంతే. దాంట్లో సిమెంట్ ఉంటే అదంతా క్లే, కాకపోతే దాంట్లో గ్రాస్ ఉంటేనే అవుతుంది. గ్రాస్ ఉంటే కొద్దిగా గ్రాస్ ఏమి ఉండదులే. ఈ బాల్ పడింది, ఈ బాల్ బౌలింగ్ బాగానే ఏం లేదు. బాగా ఇంకేమే అంత బాగా వైడ్ కూడా వేయలేదు ఇంతవరకు ఒక్కరు కూడా తెలుసా. మన వాళ్ళు యూజ్ చేయలే కొన్ని బాళ్ళు, లేకని ఉంటే కాదు మన వాళ్ళు యూజ్ చేయలే బ్యాట్స్మెన్, లేకంటే ఎట్లాంటి బాల్ పడి వాళ్ళకి చూడు. ఆ బాల్ ఇది ఎట్టాడు ఇటు ఇస్తారు ట్రై చేస్తాడు. ఫుల్ టాస్ వాళ్ళకి అంత గట్టి కొట్టినది పోయింది. ఇట్లా ఆడ ఉన్నప్పుడు ఆమె బయట 10 బాల్ 20 బాల్ ఆడితే ఎవరైనా బ్యాటింగ్ బ్యాటింగ్ ఈజీ ఈజీ. చూడు వాళ్ళల్లో కీపరు ఇప్పుడు బాల్ పరిగెత్తింది అతను జస్ట్ చేసుకొని ఉండే అతను ఇద్దరు, ఈడ మిడ్ ఆఫ్ లో ఉండే అతను 3, ఆడ ఫైనల్ ఉండే అతను 4. వేస్ట్ ఫీల్డింగ్ వేస్ట్ అసలు ప్లేయర్ ఆడి వచ్చినాయి కదా. ఇప్పుడు ఎట్లా అదే